తెలంగాణ గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంత్రివర్గ ఆమోదం పొందిన అంశాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని, ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ గారు ప్రసంగం సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ శాసనసభ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రతిపాదించగా వేముల వీరేశం గారు మద్దతుగా ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఎంఐఎం పార్టీ సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ పార్టీ నుంచి పెద్దలు కూనంనేని సాంశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన మదన్ మోహన్ రావు గారు, రామచంద్ర నాయక్ గారు, టిఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు గవర్నర్ గారి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది, ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం, ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా తెలంగాణ ప్రజలకు 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం